అందరికీ నమస్కారాలు. తల్లిదండ్రుల ఏకైక లక్ష్యం పిల్లల భవిష్యత్తు. అందుకు ఎన్ని త్యాగాలు చేస్తామో మనకే తెలియదు. మన తాలూకా కష్టాన్నంతటినీ కూడా పిల్లల శ్రేయస్సు కోసమే ఖర్చు పెట్టే స్వభావం కలిగి తల్లిదండ్రులు వారి అనుభవాల ద్వారా విద్యా నైపుణ్యం అందించే శక్తి ఉందన్నది నా భావన. దయచేసి ఆ విషయంలో తల్లిదండ్రులు ఒక్క పర్యం ఆలోచించాలని నా ప్రార్థన. అందుకు మన అనుభవాలు విద్యా నైపుణ్యాలు అనే కాన్సెప్ట్ని మీ ముందు ఉంచుతున్నాను. విశ్లేషించండి. విద్యా పునాదులు ఎక్కడ పేడబోయాయి? సమాజ నిర్మాణం, అభివృద్ధి, సాంకేతిక, చారిత్రక అవగాహన, మన అనుభవాలు, వీటితోనే విద్యా నైపుణ్యాలకు పునాది పడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరు వాటిని విశ్లేషించి పిల్లల బాల్యదశలోనే వాటిని అందించడం విద్య తాలూకు లక్ష్యంగా ఉండాలి. ఈ వ్యవస్థలో ఎలాగున్నా మన తాలూకు జై మాత్రం మన పిల్లల భవిష్యత్తుగా ఆలోచించాలి. ఒక్క పర్యాయ మీరు ఆలోచించండి. అధిక ఉత్పాదకలకు మనం విత్తలు నాటే ముందు మొలకెత్తిన దగ్గర నుంచి పెరిగే వరకు చూపే శ్రద్ధ. 2, అంతస్తు భవన నిర్మాణంలో పునాదిపై చూపించే శ్రద్ధ మన అనుభవాలే. అంతటి అనుభవం గల మనం మన పిల్లల విషయంలో అశ్రద్ధ చేయడం మన పని కాదు, ఉపాధ్యాయులదే పని అనేటువంటి భావానికి రావడంతో మనం కొద్దిగా వాళ్ళలో ఉండేటువంటి నైపుణ్యాలకి సహకరించలేదేమో అన్న అనుమానం మాత్రం నాకు బలీయంగా ఉంది. దయచేసి వాటిని విశ్లేషించండి, పరిశీలించండి. 2, విద్య అనేటువంటిది పుట్టుకతోనే ప్రారంభమవుతుంది. 2, గర్భస్థ దశకి ప్రాధాన్యత ఇస్తుంది. గర్భస్థ దశలో ఉండేటువంటి మెలకువలు, ఆ మాతృమూర్తి తీసుకునేటువంటి ప్రికాషన్స్, మనం అందించే సూచనలు సలహాలతో ఆరోగ్యకరమైన పిల్లలతో విద్య ప్రారంభమవుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి గృహ విద్య, పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలలో మనం ఆ తల్లిదండ్రులు సంకల్పం కల్పించాలే కానీ అద్భుత ఫలితాలు సాధించే శక్తి ప్రతి తల్లిదండ్రులు ఉందన్నది నా భావన. అందుకు ICDS సమగ్ర శిశు అభివృద్ధి సేవలతో పాటు విద్యా పరిశోధన ప్రముఖులు మరియు తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో పెరుగుదల, వికాస విలువలు మరింత సమయంగా అందించే శాస్త్రవేత్త నిపుణులు బాల్యదశ అవసరాన్ని గుర్తించండి, పరిశీలించండి, అవగాహన చేయండి. వాటి లోతుగా నిపుణుల ద్వారా చర్చించి సాధించండి. బలోపేతం. పేదరికము, నిరక్షరాస్యత, మూఢ విశ్వాసాలు, నమ్మకాలు బలంగా ఉన్న ఈనేటి సమాజంలో పేరెంట్స్ కారణాలు ఏమైనప్పటికీ కూడా ఎవరు మంచి చెప్పినా విత్తనవాదం చేయడం అనేది నేటి సమాజంలో కనిపిస్తున్న అంశం. ఆ నిపుణులు చేసిన సలహాలు, సూచనలు, కౌన్సిలింగ్, గైడెన్సు మన పిల్లలకి ఎంతవరకు ప్రయోజనం ఉన్నది దయచేసి తల్లిదండ్రులు ఆలోచిస్తే ఆ సలహాలు, సూచనలు ఉండేటువంటి అమూల్యమైనటువంటి వాక్యాలు, ప్రణాళికలు, సూచనలు మన పిల్లలకి భవిష్యత్తుకి పనికొస్తాయన్నది నా భావము. దయచేసి ఆ విషయంలో మీరు కొద్దిగా ఆలోచించండి. నేను చెప్పాను కాదు, మీరు కూడా విజ్ఞులు, అనుభవం గల వాళ్ళు కాబట్టి ఈ విషయంలో ఆలోచించి మన పిల్లలకి కావలసిన విద్యా నైపుణ్యాలని విషయంలో ప్రతిరోజు ఎంతో కొంత శ్రద్ధ తీసుకొని పిల్లలతో గమనిక, ప్రవర్తన, ఆలోచనలు, వారి దినచర్య గమనిస్తే మనం వారిలో మంచి నైపుణ్యాన్ని నాటగలిగిన శక్తి మన అనుభవాల ద్వారా అందించగలగన్నది నా భావన. ఒక్క విషయం ఆలోచించండి. పరిపాలనా సంస్కరణలు ఒకసారి చూడండి. వ్యవస్థను మార్చే శక్తి ఎవరికీ లేదు. ఆ వ్యవస్థలో మన పిల్లల్ని మనం కాపాడుకోవడం అవసరం మనకు ఉందనే విషయాలు ఒక్క పరే గుర్తు చేయండి. ఈ వ్యవస్థలో 5 సంవత్సరాలు
కేవలం మన దగ్గరే ఉంటారు. మరొక 5 సంవత్సరాలు ప్రాథమిక పాఠశాల ఉంటారు. ఈ 15 సంవత్సరాల తాలూకా పునాదే వారి తాలూకా ఫ్యూచర్ భవిష్యత్తుకి నాంది అనేది నా తాలూకా ఈ భావాల సారాంశము అన్నింటిలో నేను అదే చెప్తున్నాను. ఈ ఒక్క 10 సంవత్సరాలు మీరు నిపుణులతో ఆలోచించి ఒక్కసారి మన పిల్లల తాలూకా విషయంలో జాగ్రత్త వహిస్తే అది టానిక్లా పనిచేసి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలిగిన శక్తి మన తాలూకా అనుభవాల్లో ఉందన్నది నా తాలూకా ఆలోచన, నా తాలూకా సరళి స్వీయ అనుభవాలు. ఇది ఎలా వచ్చాను నేను అనుభవాలకి? పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి అధికారి శ్రీ రామకృష్ణారావు గారు, అప్పటి పిఓ గారు జిడ్డు కృష్ణుడి ఫౌండేషన్ టీములో ప్రాథమిక కిట్ తయారీలో నా భాగస్వామ్యం ఉంది. నేను చూశాను. 2 ఎలిమెంటరీ నుంచి ఇంటర్ వరకు ప్రతి క్లాసులో విద్యార్థులకి బోధన చేశాను. 3 నేను బోధనలో ప్రతిభను గుర్తించేటటువంటి వ్యక్తులు నేటికి నిరుద్యోగులుగా ఉండాలన్నది నాకు ఉండేటువంటి ఆలోచన. ఎందుకు ఉన్నారు? ఎవరు లాభం ఉంది? ప్రతిభ ఉంది, కానీ లోపం ఎవరు ఉందో మీరు ఆలోచించండి. 4 వివిధ విద్యా సదస్సులు ప్రముఖులు అనుభవాలను సేకరించాను. నేను కూడా అదృష్టవశాత్తు అధికారులు పంపించిన కారణంగా వెళ్ళిన కారణంగా వాటిని కూడా జోడించాను. లాస్ట్లో అతి సామాన్య విద్యార్థులను కూడా తల్లిదండ్రుల సహకారంతో నిపుణులు శక్తివంతులుగా తయారు చేయగలరు నమ్మకంతోనే నా స్వీయ అనుభవాలను మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి వాటిని విశ్లేషించండి, ఆలోచించండి. ఇంకోటి, నేడు పిల్లల్లో ఆట, పాట, మాట, కథలు, సృజనాత్మకత, కబుర్లు, నవ్వులు మొదలగు వీటితో మన పిల్లల్ని సరదాగా ఇంట్లో ఇదేనండి విద్యా తాలూకు ప్రమాణాలకి నాంది. ఇటువంటి విద్యా ప్రమాణాలు మనం అందించే శక్తి ఉందన్నది నా భ్రమ. అందుకే మన అనుభవాలతో పిల్లల్ని విద్యావంతులుగా చేయగలము. వారి జీవితాలకు కావాల్సినటువంటి సమాజం ఆశించే లక్ష్యాలని మనం అందించగలము. 2 నా అభిలాష ఏంటంటే ప్రతిభ ఆధారిత వ్యవస్థలో స్వార్థపర శక్తులు ప్రభావం ఉంది. లాభార్జన ధ్యేయం గల పరిస్థితిని గమనించండి. 10 సంవత్సరాలు ఇంతవరకు చెప్పారు కాబట్టి శ్రద్ధ వహించండి. ఆ 10 సంవత్సరాలు శాస్త్రీయంగా నిపుణుల సలహాలతో మీరు చేస్తున్న పనికి కొంచెం మెరుగులు దిద్దండి. ఇలా చేస్తే మన పిల్లలకి మనం అందించినటువంటి విద్యా నైపుణ్యాలే వారి భవిష్యత్తుకి పునాదులుగా ఉంటాయన్నది నా భావన. మన అనుభవాలతో వాళ్ళని ఇంకా నిపుణుల సలహాలతో ముందుకు తీసుకెళ్ళగలిగిన ఆలోచన మీరు చేస్తే మన అనుభవాలే పిల్లలకు విజయాలు అవుతాయని చెప్పిన ప్రకారం సాధనతో విజయంగా చేయండి, గ్యారంటీ. 1 గంట సమయం సంబంధ నిపుణులతో రండి, మెటీరియల్ను పరిశీలించండి, మీ అభిప్రాయాలు సూచనలు ఇవ్వండి, ప్రయోజనం పొందండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి మంది బయలాగి. నా కాంటాక్ట్ నెంబరు 9908354090.